ఈ బామలు ఉంటున్నారట. రాత్రి 7:30 ఆ టైంకి ఈ చెట్టు అయితే పడిపోయింది గాయస్. ఇలాగా పెద్ద పెద్ద రాళ్ళు వచ్చేయడం వల్ల మొత్తం గడ్డ అంతా ఇదిగో మూసుకుపోయింది. ఇది పొలాలు మొత్తం చాలా వరకు చెట్లు అయితే ఇలాగనే పడిపోయాయి మొత్తం అంతా. సుమారు దగ్గర ఒక 20 పొలాలు మొత్తం నాశనం అయిపోయింది. ఇదంతా ఇదిగోండి మునిగిపోతుంది చూడండి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ది హరి ఆఫీషియల్ ఛానల్. అండ్ విషయం వచ్చేసి ఏంటంటే గొంజోల్స గ్రామంలో చాలా పంట పొలాలు నాశనం అయిపోయాయి గాయస్. అండ్ చాలా మంది రైతులు అయితే నష్టపోయారు. ఈ వీడియో ద్వారా మీకు చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తాం గాయస్. ఎలా ఉందో ఏంటో చూసేయండి గాయస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. అండ్ లెట్స్ గో. మోంతా తుఫాన్ వల్ల చూడండి పరిస్థితుల ప్రభావం రోడ్లు అంతా నీళ్లు స్టక్ అయిపోయాయి చూడండి గాయస్. రోడ్ మొత్తం నీళ్ళే అసలు. ఇదిగో రోడ్లా లేదు, మొత్తం నీళ్ళుగా నిండిపోయి మొత్తం ఇదంతా చూడండి. చెట్లు మొత్తం పడిపోయి తుఫాన్ వల్ల చాలా దారుణంగా మారిపోయింది పరిస్థితి. అసలు రోడ్ మొత్తం చూడండి వరద. ఇదంతా చూడండి మొత్తం పంట పొలాలు మొత్తం నాశనం అయిపోయింది. ఊరు పక్కనే గొంజోల్స గ్రామం అనమాట. అదిగో ఈ 2 రోజులు వచ్చిన ముంత సైక్లోన్ తుఫాన్ వల్ల ఈ మొత్తం ఈ వరద వచ్చేసింది గాయస్. ఈ పైన చూడండి ఇదిగో రాళ్ళు ఇదంతా ఇదిగోండి మునిగిపోతుంది చూడండి. ఇదిగో ఇలాగా పెద్ద పెద్ద రాళ్ళు వచ్చేయడం వల్ల మొత్తం గడ్డ అంతా ఇదిగో మూసుకుపోయింది. ఇది పొలాలు మొత్తం చూడండి గాయ్. సో అదంతా చూడండి అక్కడ పైన ఇదిగో ఇదంతా వరద వచ్చేసింది ఫుల్గా. వాటర్ ఇలా రావాలన్నమాట. అది పంటని అలా నాశనం చేసి వెళ్ళిపోయింది. ఈ వరద ఎక్కువ ఫ్లో అవడం వల్ల పంటని మొత్తం ఇదంతా తుడుచుకెళ్ళిపోయింది మొత్తం చూడండి. అది అలాగా అదంతా పొలాలు అది దగ్గర ఒక 6, 7, 8 పొలాలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం తుడుచుకెళ్ళిపోయింది తుఫాన్ వల్ల. 10 పొలాలు సుమారు ఒక 10 పొలాలు ఉన్నాయి ఇక్కడ. చూసుకోండి మొత్తం కనిపిస్తుంది కదా, మొత్తం అంతా ఇదంతా పొలాలు అంతా నష్టమైపోయింది గాయస్ మొత్తం తుఫాన్ వల్ల. కనిపిస్తున్న పొలాలు మొత్తం అసలు ఈ వరద పారైపోయింది గాయస్. పంట చేతికి వచ్చేయడానికి రైతుకి ఇంత నష్టం జరిగితే చాలా బాధాకరమైన విషయం ఇది. ఎంతమందికి షేర్ చేయాలో అంతమందికి షేర్ చేయండి గాయస్. అండ్ నష్టపరిహారం ఈ రైతులందరికీ చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చూడండి నా బ్యాక్ సైడ్ నా పంట పొలాలు చూడండి ఏ విధంగా నష్టమైపోయాయో గాయస్. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా పంట పొలాలు మొత్తం నాశనం అయిపోయింది. కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్ మొత్తం పంట పొలాలు మొత్తం నాశనం అయిపోయింది గాయస్ ఈ మోంతా సైక్లోన్ వల్ల. ఈ వీడియో మాత్రం ఎంతవరకు షేర్ చేయగలరో అంతవరకు షేర్ చేయండి గాయస్. చూడండి సుమారు దగ్గర ఒక 20 పొలాలు మొత్తం నాశనం అయిపోయింది. రైతులందరికీ నష్టపరిహారం అయితే జరగాలి. మా పక్కూరులో ఈ తుఫాన్ కారణంగా చూడండి గాయస్ పొలాలు మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. అండ్ ఇది ఎంతవరకు న్యాయం జరుగుతుందో తెలీదు. చూడండి మొత్తం పొలాలంతా కొట్టుకుపోయింది గాయస్. చూడండి అలాగా అది చూడండి ఎంత ఫ్లో వస్తుంది అక్కడ. ఇదైతే కట్టుండరు పడిపోయింది ఈ తుఫాన్ వల్ల. చూడండి మొత్తం రాళ్ళే కొట్టుకొచ్చే ఇదిగో మొత్తం రాళ్ళనమాట అలాగా. సో జస్ట్ లో మిస్ అయింది ఇదిగోండి. ఇది ఏమాత్రం ఇది చూడండి చెట్టు పడితే మొత్తం అంతా ఇది కూలిపోవాల్సింది గాయస్. చిన్న గుడిసె కాబట్టి. అండ్ మీరు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండండి. సో గాయస్ ఇది మా ఊరు అనమాట ఇలాగా. సో ప్రస్తుతానికి ఇప్పుడు కరెంటు కూడా లేదు చూడండి. అసలు మా ఊర్లో కరెంటు కూడా లేని పరిస్థితి చూడండి గాయస్. ఇట్లా లైట్లు కొవ్వొత్తుల ద్వారా వెలిగించుకుంటున్నారు. అండ్ ఆ స్తంభం చూసినట్లయితే కరెంటు కూడా లేదు. అండ్ చూడండి చాలా ఈ మోంతా తుఫాన్ అనేది చాలా ప్రమాదకరంగా మారింది. ఇట్లాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానే ఉంటాను నేను. అండ్ మీరు చేయాల్సింది ఏం లేదు, చిన్న సపోర్టు అండ్ మాకు ఒక సెల్ఫ్ బూస్ట్ ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మా బ్రోస్. అండ్ లవ్ యూ గైస్.